గాజు దిమ్మె పార్శ్వ విస్థాపనం, నిలువు విస్థాపనం. ఒక గాజు దిమ్మె యొక్క పార్శ్వ విస్థాపనం, నిలువు విస్థాపనాలను ప్రయోగపూర్వకంగా ఏ విధంగా తెలుసుకుంటామో ఈ వీడియోలో చూద్దాం. 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రమునందు సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం అనే అధ్యాయంలో ఇవ్వబడిన గాజు దిమ్మె గుండా వక్రీభవనం అనే అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. కాంతి ప్రసార మార్గంలో ఒక గాజు దిమ్మెను అడ్డుగా ఉంచితే ఏం జరుగుతుంది? గాజు దిమ్మె అనేది రెండు సమాంతర తలాలను కలిగి ఉండి దాని పరిసరాల్లోని యానకం నుండి వేరు చేయబడిన ఒక పారదర్శక యానకం. గాజు దిమ్మెను ఒక వస్తువు ముందుంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ స్వభావము మరియు స్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఒక కృత్యాన్ని నిర్వహిద్దాం. ఈ కృత్యం యొక్క ఉద్దేశ్యం గాజు దిమ్మెతో ఏర్పడే ప్రతిబింబ స్వభావము, ప్రతిబింబ స్థానాలను గుర్తించడం. ఈ కృత్యం నిర్వహించడానికి కావలసిన వస్తువులు గాజు దిమ్మె, కోణమానిని, స్కేలు, కొన్ని గుండు సూదులు, ఎరేజర్, పెన్స్, డ్రాయింగ్ చార్ట్, కార్డ్బోర్డ్ షీట్ మరియు పెన్సిల్. కార్డ్బోర్డ్ షీట్పై డ్రాయింగ్ చార్ట్ను ఉంచి దానికి క్లాంపులను పెడదాం. డ్రాయింగ్ చార్ట్ మధ్య భాగంలో గాజు దిమ్మను ఉంచి చార్టుపై దిమ్మ అంచు వెంబడి పెన్నుతో గీత గీద్దాం. గీత గీసిన పటం దీర్ఘచతురస్రంలా ఉంది. దీని శీర్షాలకు ఏ, బి, సి, డి అని పేర్లు పెడదాం. ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఏబిపై ఏదైనా ఒక బిందువుని ఈతో గుర్తిద్దాం. ఆ బిందువు వద్ద కోణమానిని సహాయంతో లంబరేఖను గీద్దాం. ఈ లంబంతో ఆ బిందువు ఈ వద్ద 60 డిగ్రీల కోణం చేసే విధంగా ఒక రేఖను గీద్దాం. ఈ రేఖను పతన కిరణంగా తీసుకుందాం. ఈ పతన కిరణము లంబంతో చేసే కోణము పతన కోణం అవుతుంది. ఇది 60 డిగ్రీలుగా తీసుకున్నాం. పతన కోణం యాంగిల్ ఐ 60 డిగ్రీలు. ఇప్పుడు గాజు దిమ్మను దీర్ఘచతురస్రంలో యథాస్థానంలో ఉంచుదాం. ఇప్పుడు రెండు గుండు సూదులను పతన కిరణంపై 5 సెంటీమీటర్ల కనీస దూరం ఉండేటట్లు గుచ్చుదాం. మరో గుండు సూదిని తీసుకుని గాజు దిమ్మకు రెండో వైపు నుండి చూస్తూ మొదటి రెండు గుండు సూదులతో ఒకే సరళ రేఖలో ఉండే విధంగా గుచ్చుదాం. జాగ్రత్తగా పరిశీలించండి. గాజు దిమ్మకు అవతల వైపు గల రెండు గుండు సూదులను ఇటు నుంచి గాజు దిమ్మ గుండా చూస్తూ రెండు గుండు సూదులతో ఒకే సరళ రేఖలో ఉండే విధంగా ఈ గుండు సూదిని గుచ్చడం జరిగింది. ఇప్పుడు మరో గుండు సూదిని కూడా అదే సరళ రేఖా మార్గంలో ఉండే విధంగా గుచ్చుదాం. ఇప్పుడు గాజు దిమ్మను తొలగించి
గుండు సూదులను గుచ్చడం వలన ఏర్పడిన గుర్తులను కలుపుతూ సిడి వరకు రేఖను గీద్దాం. ఈ రేఖ బహిర్గత కిరణాన్ని తెలుపుతుంది. ఈ బహిర్గత కిరణం ఖండించిన బిందువును ఎఫ్గా తీసుకుందాం. ఈ ఎఫ్ వద్ద సిడిపై ఒక లంబరేఖను గీద్దాం. ఈ లంబంతో బహిర్గత కిరణం చేసే కోణాన్ని బహిర్గత కోణం అంటాం. ఈ బహిర్గత కోణం విలువ 60 డిగ్రీలుగా వచ్చింది. యాంగిల్ ఈ 60 డిగ్రీలు. ఈఎఫ్ బిందువులను కలిపే రేఖను గీద్దాం. ఈ రేఖ లంబంతో చేసే కోణం వక్రీభవన కోణం అవుతుంది. కోణమాని సహాయంతో ఈ కోణం విలువ తెలుసుకుందాం. ఇది 36 డిగ్రీలుగా వచ్చింది. యాంగిల్ ఆర్ 36 డిగ్రీలు. ఏబి పొడవుపై ఈ అను బిందువు వద్ద పతనమైన పతన కిరణము వక్రీభవనం చెంది సిడి పొడవుపై ఎఫ్ అనే బిందువు వద్ద తిరిగి వక్రీభవనం చెంది బహిర్గతమైంది. పతన కిరణాన్ని పొడిగిస్తూ ఒక సరళ రేఖను గీద్దాం. ఈ పొడిగించగా ఏర్పడిన పతన కిరణము బహిర్గత కిరణాలు సమాంతరంగా ఉన్నాయని తెలుస్తుంది. అంటే పతన కిరణ మార్గంలో ఈ గాజు దిమ్మను అడ్డుగా ఉంచడం వలన ఏర్పడిన బహిర్గత కిరణము పతన కిరణంతో సమాంతరంగా ఏర్పడింది. ఈ రెండు సమాంతర రేఖల మధ్య దూరాన్నే పార్శ్వ విస్థాపనం అని అంటాం. దీని విలువ 3.1 సెంటీమీటర్స్గా వచ్చింది. దీనినే మనం లాటరల్ షిఫ్ట్ అని అంటాం. ఈ లాటరల్ షిఫ్ట్ విలువ 3.1 సెంటీమీటర్లు. ఇక్కడ పతన కోణం యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు, వక్రీభవన కోణం యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీలు, బహిర్గత కోణం యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. గాజు దిమ్మ యొక్క మందం థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్. ఇక్కడ ఈ గాజు దిమ్మ యొక్క మందం 6 సెంటీమీటర్లుగా ఉంది. కాబట్టి గాజు దిమ్మ యొక్క మందం థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. పార్శ్వ విస్థాపనం విలువ 3.1 సెంటీమీటర్లు. కాబట్టి లాటరల్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 3.1 సెంటీమీటర్లు. ఈ విధంగా గాజు దిమ్మ యొక్క పార్శ్వ విస్థాపన విలువను కనుక్కోవచ్చు. ఇప్పుడు గాజు దిమ్మ యొక్క నిలువు విస్థాపన విలువను తెలుసుకుందాం. ముందుగా కార్డ్బోర్డ్ షీట్పై డ్రాయింగ్ చార్ట్ నుంచి దానికి క్లాంపులను పెడదాం. గాజు దిమ్మను డ్రాయింగ్ చార్టుపై మధ్య భాగంలో ఉంచుదాం. ఇప్పుడు మొదటి కృత్యంలో చేసినట్లుగానే గాజు దిమ్మ అంచులను పెన్తో గీద్దాం.
గాజు దిమ్మను తొలగించి ఏర్పడిన పటం దీర్ఘచతురస్రం యొక్క శీర్షాలను ఏ, బి, సి, డిలుగా గుర్తిద్దాం. ఏబి రేఖకు ఏదేని బిందువు వద్ద ఒక లంబాన్ని గీద్దాం. గాజు దిమ్మను తిరిగి ఏబిసిడి దీర్ఘచతురస్రంలో ఉంచుదాం. ఇప్పుడు ఒక గుండు సూదిని తీసుకుని ఏబి రేఖకు గీసిన లంబంపై గాజు దిమ్మ నుండి కొంత దూరంలో ఉంచుదాం. ఇప్పుడు ఆ గుండు సూదిని గాజు దిమ్మ యొక్క రెండో వైపు నుండి చూస్తూ మరొక గుండు సూదిని మొదటి దానితో ఒకే సరళ రేఖలో ఉండేటట్లు అమర్చుదాం. జాగ్రత్తగా గమనించండి. రెండు గుండు సూదులను గాజు దిమ్మ యొక్క రెండో వైపు నుంచి చూసేటప్పుడు ఒకే సరళ రేఖపై ఉండే విధంగా ఉండాలి. గాజు దిమ్మ యొక్క రెండో వైపు నుండి చూసేటప్పుడు ఆ రెండు గుండు సూదులు ఒకే సరళ రేఖపై ఉన్నట్లు కనిపించినా నిజానికి అవి ఒకే సరళ రేఖపై ఉండవు. ఇప్పుడు గాజు దిమ్మను తొలగించి రెండు గుండు సూదుల స్థానాలను పరిశీలిద్దాం. రెండు ఒకే సరళ రేఖపై ఉన్నాయా? లేవు. ఇప్పుడు గాజు దిమ్మను తొలగించి రెండవ గుండు సూది కొన నుండి మొదటి గుండు సూది ఉంచిన రేఖపైకి లంబాన్ని గీద్దాం. ఈ రేఖ లంబంతో ఏర్పరిచిన ఖండన బిందువు నుండి మొదటి గుండు సూది యొక్క స్థానం వరకు గల దూరాన్ని తీసుకుందాం. ఈ రెండు బిందువుల మధ్య దూరాన్ని గాజు దిమ్మ యొక్క నిలువు విస్థాపనం అంటాం. ఈ రెండు బిందువుల మధ్య దూరము 1.9 సెంటీమీటర్లుగా వచ్చింది. అంటే ఈ గాజు దిమ్మ యొక్క నిలువు విస్థాపన విలువ 1.9 సెంటీమీటర్లు. ఈ నిలువు విస్థాపనాన్ని వర్టికల్ షిఫ్ట్ అని అంటాం. ఇంతవరకు మనం ఒక గాజు దిమ్మ యొక్క పార్శ్వ విస్థాపనం, నిలువు విస్థాపనం విలువలను ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకున్నాం. ఈ కృత్యాలలో తీసుకున్న గాజు దిమ్మ యొక్క పార్శ్వ విస్థాపనం విలువ 3.1 సెంటీమీటర్లుగాను, నిలువు విస్థాపనం విలువ 1.9 సెంటీమీటర్లుగాను వచ్చింది. ఈ విధంగా ఒక గాజు దిమ్మ యొక్క పార్శ్వ, నిలువు విస్థాపన విలువలను కనుగొనవచ్చును. ఈ నిలువు విస్థాపన విలువ ఆధారంగా ఈ గాజు దిమ్మ యొక్క వక్రీభవన గుణకాన్ని ఏ విధంగా కనుగొనవచ్చునో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.